ట్రంప్ మధ్యలో పడ్డందుకే కాల్పుల విరమణ ఆగిపోయిందట. హైకోర్టుకైతే అమెరికా చెప్తున్నది. హార్వర్డ్ యూనివర్సిటీ ఒక వినాశనానికి కారణమంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ సర్కార్కు హార్వర్డ్ యూనివర్సిటీకి అయితే కొనసాగుతున్నాయట చర్చలు. పాకు అనుక్షిపణి వార్షికోత్సవాల ర్యాలీలనైతే తిరుగుతున్నారట ఉగ్రవాదులు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న సంస్థనే పాకిస్తానేనట. అవినీతి కేసుల మాజీ గవర్నర్ కైతే కోర్టు పెట్టిందట క్షమాభిక్ష. జాను రౌలర్డ్ కైతే అమెరికా అధ్యక్షుడు వెంటనే పెట్టిందట భిక్ష. అమెరికాలో చదువుతున్న చైనా విద్యార్థులకైతే వీసా రద్దు చేస్తారట విదేశాంగ మంత్రి మార్కో బయో చెప్తున్నాడు. ఆపరేషన్ సింధూర్ తోటి రాజకీయ లబ్ధికి ప్రయత్నించిందట బీజేపీ. ప్రధాని నరేంద్ర మోదీ మీద మండిపడ్డది బెనర్జీ. హంగు ఆర్భాటాలు లేని పెళ్లి చేసుకున్నాడట కలెక్టర్ సారు. సందీప్ తివారీ అత్యంత భిన్నంగా అందరికీ ఆదర్శంగా చేసుకున్నాడట ఈ పెళ్లి. ఉగ్రవాదాలనైతే పెంచి పోషించే దేశాలకు వార్నింగే ఇస్తున్నాడు ప్రధాని నరేంద్ర మోదీ. ముష్కరులను ఉసిగొలిపే ఉగ్ర సంస్థలనైతే మేము తప్పకుండా అంతమే చేస్తామంటున్నాడు. ప్రపంచంలో ఎత్తైన వంతెనను పూర్తి చేసిరట. ఈ ఘనత మణిపూర్లోని భారతీయ రైల్వేకే దక్కిందట. కేరళ కురిపించిందట భారీ వర్షము. ఆ భారీ వర్షానికి వాహనాలన్నీ జలమయము. 2019లో ఓడిపోయిన తర్వాత చాలా పనులు ఆగిపోయినాయి అంటున్నాడు చంద్రాల సారు. ఈ వైకుంఠపాలి ఆటలు మనతోటి కావంటున్నాడు. అహంకారపూరిత రాజకీయాలు అయితే మేం చేయమంటున్నాడు. ఓపికతోనే పనులన్నీ పూర్తి చేస్తామంటున్నాడు నారా లోకేష్ సారు. 2 రోజులు సిట్ కస్టడీకి హాజరైతారట ఆ నలుగురు. ఏపీ మద్యం కుంభకోణంలో అయితే కీలక పరిణామాలే జరుగుతున్నాయట. భక్తుల లెక్క ఇక నుంచి పక్కనట. తిరుమల తిరుపతికి ఎంతమంది వస్తున్నారో ఎంతమంది పోతున్నారో లెక్కలు చూస్తారట. ఫలితాలలో వచ్చినాయట తప్పులు. దీనికి విద్యార్థులు పడుతున్నారట తిప్పలు. మూల్యాంకనంలో పొరపాట్ల వల్ల విద్యార్థులకు తలనొప్పి అవుతున్నదట. గంపగుత్తగా బీఆర్ఎస్ అయితే బీజేపీకే అమ్మే కుట్రనే చేస్తున్నారట. కవిత జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రాతిపాదికకైతే ఒప్పందమే కుదుర్చుకున్నారట. 4 రోజులు యుద్ధం చేసి ఏకపక్షంగా ప్రధాని యుద్ధ విరమణ ఎందుకు చేసిందంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. 140 కోట్ల ప్రజల ఆశల మీద నీళ్లు చల్లుతారా అంటున్నాడు. నైరుతి మహిమ చూపించిందట కృష్ణమ్మ కదిలిందట. జూరాల ప్రాజెక్టుకు గేట్లు తెరుచుకున్నాయట. అభివృద్ధితోటి పాటు సంక్షేమం కూడా లక్ష్యమే అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్నారు మంత్రులందరూ. టాప్ 40లో మళ్ళొక 4 అందాల భామలకు దక్కిందట చోటు. కిరీటము ఏ దేశ ముద్దుగుమ్మకు వరిస్తుందో చూడాలే. ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికి తగ్ లైఫ్ ఒక మంచి సేయింగ్ అట. నటుడు కమల్ హాసన్ సారు ఈ ముచ్చట్నే చెప్తున్నాడు. ఆయన మాత్రము ఎవ్వరి దగ్గర సంగీతమే నేర్చుకోలేదట. నాలాంటి సంగీత దర్శకుడు ఉండనే ఉండనంటున్నాడు ఇళయరాజా. తెలుగు చిత్రసీమ పురస్కారాలు అయితే సందడి చేస్తున్నాయట. ఉత్తమ సైన్మన్ ఏమో కలికి, ఉత్తమ నటుడేమో అల్లు అర్జున్ అట. భాషలతోటి సంబంధం లేకుండా అగ్రతారల పక్కన నటిస్తున్నది జాన్వీ కపూర్. తాజాగా ఆమె నటిస్తున్నది పరం సుందర్ అనే సైన్మా. ఈ వినాయక చవితికి ఉంటదట మాస్ జాతర. మాస్ మహారాజు రవితేజ కెరీర్ లా ఇదొక మైలురాయ అవుతుందట. 1 అడుగు దూరంలో ఉన్నదట క్వాలిఫైర్ కప్పు. పంజాబ్ మీద ఘన విజయం సాధించిందట బెంగళూరు. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ లా ఉన్నదట భారత్. జ్యోతికి దక్కిందట బంగారు పథకము. ఐపీఎల్ అయితే మళ్ళొక ఆసక్తికర సన్నివేశమే నెలకొన్నదట. ఇవాళ జరిగే ఐపీఎల్ ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారోనట. నార్వే ప్రపంచ కప్ టోర్నమెంట్ అయితే భారత్ ఘన విజయమట. చెస్ ప్రపంచ కప్ ఛాంపియన్ గుగేసేనట. ఫైనల్ లా ఉన్నదట ఆర్సీబీ. కోహ్లీ ఈ ఒక్కసారి కప్పు కొడితే బాగుంటది అంటున్నారు ఫ్యాన్స్ అందరూ.
ట్రంప్ మధ్యలో పడ్డందుకే కాల్పుల విరమణ ఆగిపోయిందట. హైకోర్టుకైతే అమెరికా చెప్తున్నది. హార్వర్డ్ యూనివర్సిటీ ఒక వినాశనానికి కారణమంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ సర్కార్కు హార్వర్డ్ యూనివర్సిటీకి అయితే కొనసాగుతున్నాయట చర్చలు. పాకు అనుక్షిపణి వార్షికోత్సవాల ర్యాలీలనైతే తిరుగుతున్నారట ఉగ్రవాదులు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న సంస్థనే పాకిస్తానేనట. అవినీతి కేసుల మాజీ గవర్నర్ కైతే కోర్టు పెట్టిందట క్షమాభిక్ష. జాను రౌలడ్ కైతే అమెరికా అధ్యక్షుడు వెంటనే పెట్టిందట భిక్ష. అమెరికాలో చదువుతున్న చైనా విద్యార్థులకైతే వీసా రద్దు చేస్తారట విదేశాంగ మంత్రి మార్కో బయో చెప్తున్నాడు. ఆపరేషన్ సింధూర్ తోటి రాజకీయ లబ్ధికి ప్రయత్నించిందట బీజేపీ. ప్రధాని నరేంద్ర మోదీ మీద మండిపడ్డది బెనర్జీ. హంగు ఆర్భాటాలు లేని పెళ్లి చేసుకున్నట కలెక్టర్ సారు. సందీప్ తివారీ అత్యంత భిన్నంగా అందరికీ ఆదర్శంగా చేసుకున్నట ఈ పెళ్లి. ఉగ్రవాదాలనైతే పెంచి పోషించే దేశాలకు వార్నింగే ఇస్తున్నాడు ప్రధాని నరేంద్ర మోదీ. ముష్కరులను ఉసిగొలిపే ఉగ్ర సంస్థలనైతే మేము తప్పకుండా అంతమే చేస్తామంటున్నాడు. ప్రపంచంలో ఎత్తైన వంతెనను పూర్తి చేసిరట. ఈ ఘనత మణిపూర్లోని భారతీయ రైల్వేకే దక్కిందట. కేరళ కురిపించిందట భారీ వర్షము. ఆ భారీ వర్షానికి వాహనాలన్నీ జలమయము. 2019లో ఓడిపోయిన తర్వాత చాలా పనులు ఆగిపోయినాయి అంటున్నాడు చంద్రాల సారు. ఈ వైకుంఠపాలి ఆటలు మనతోటి కావంటున్నాడు. అహంకారపూరిత రాజకీయాలు అయితే మేం చేయమంటున్నాడు. ఓపికతోనే పనులన్నీ పూర్తి చేస్తామంటున్నాడు నారా లోకేష్ సారు. 2 రోజులు సిట్ కస్టడీకి హాజరైతారట ఆ నలుగురు. ఏపీ మద్యం కుంభకోణంలో అయితే కీలక పరిణామాలే జరుగుతున్నాయట. భక్తుల లెక్క ఇక నుంచి పక్కనట. తిరుమల తిరుపతికి ఎంతమంది వస్తున్నారో ఎంతమంది పోతున్నారో లెక్కలు చూస్తారట. ఫలితాలలో వచ్చినాయట తప్పులు. దీనికి విద్యార్థులు పడుతున్నారట తిప్పలు. మూల్యాంకనంలో పొరపాట్ల వల్ల విద్యార్థులకు తలనొప్పి అవుతున్నదట. గంపగుత్తగా బీఆర్ఎస్ అయితే బీజేపీకే అమ్మే కుట్రనే చేస్తున్నారట. కవిత జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రాతిపాదికకైతే ఒప్పందమే కుదుర్చుకున్నారట. 4 రోజులు యుద్ధం చేసి ఏకపక్షంగా ప్రధాని యుద్ధ విరమణ ఎందుకు చేసిందంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. 140 కోట్ల ప్రజల ఆశల మీద నీళ్లు చల్లుతారా అంటున్నాడు. నైరుతి మహిమ చూపించిందట కృష్ణమ్మ కదిలిందట. జూరాల ప్రాజెక్టుకు గేట్లు తెరుచుకున్నాయట. అభివృద్ధితోటి పాటు సంక్షేమం కూడా లక్ష్యమే అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్నారు మంత్రులందరూ. టాప్ 40లో మళ్ళొక 4 అందాల భామలకు దక్కిందట చోటు. కిరీటము ఏ దేశ ముద్దుగుమ్మకు వరిస్తుందో చూడాలి. ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికి తగ్ లైఫ్ ఒక మంచి సేయింగ్ అట. నటుడు కమల్ హాసన్ సారు ఈ ముచ్చట్నే చెప్తున్నాడు. ఆయన మాత్రము ఎవ్వరి దగ్గర సంగీతమే నేర్చుకోలేదట. నాలాంటి సంగీత దర్శకుడు ఉండనే ఉండనంటున్నాడు ఇళయరాజా. తెలుగు చిత్రసీమ పురస్కారాలు అయితే సందడి చేస్తున్నాయట. ఉత్తమ సైన్మన్ ఏమో కలికి, ఉత్తమ నటుడేమో అల్లు అర్జున్ అట. భాషలతోటి సంబంధం లేకుండా అగ్రతారల పక్కన నటిస్తున్నది జాన్వీ కపూర్. తాజాగా ఆమె నటిస్తున్నది పరం సుందర్ అనే సైన్మా. ఈ వినాయక చవితికి ఉంటదట మాస్ జాతర. మాస్ మహారాజు రవితేజ కెరీర్ లా ఇదొక మైలురాయ అవుతుందట. 1 అడుగు దూరంలో ఉన్నదట క్వాలిఫైర్ కప్పు. పంజాబ్ మీద ఘన విజయం సాధించిందట బెంగళూరు. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ లా ఉన్నదట భారత్. జ్యోతికి దక్కిందట బంగారు పథకము. ఐపీఎల్ అయితే మళ్ళొక ఆసక్తికర సన్నివేశమే నెలకొన్నదట. ఇవాళ జరిగే ఐపీఎల్ ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారోనట. నార్వే ప్రపంచ కప్ టోర్నమెంట్ అయితే భారత్ ఘన విజయమట. చెస్ ప్రపంచ కప్ ఛాంపియన్ గుగేసేనట. ఫైనల్ లా ఉన్నదట ఆర్సీబీ. కోహ్లీ ఈ ఒక్కసారి కప్పు కొడితే బాగుంటది అంటున్నారు ఫ్యాన్స్ అందరూ.